హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ పైన ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, దీనిపైన మనము ప్రాబ్లం సాల్వ్ చేసక ముందు కొంచెం నేను బేసిక్ కాన్సెప్ట్ ఏముంది కదా దానికి క్లియర్ చేస్తాను. ఓకే, లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే, సో జనరల్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏముంది, అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్. ఓకే, ఇన్ పర్సంటేజ్ కావాలంటే మల్టిప్లై బై 100 అంటే మనము ఇది జనరల్ ఫార్ములా ఉంది. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఇక్కడ ఫార్ములా ఏముందంటే అవుట్పుట్ ఓకే డివైడెడ్ బై అవుట్పుట్ ఓకే ప్లస్ లాసెస్. ఇది ఫార్ములా ఉంది. ఓకేనా? సో ఇక్కడ అవుట్పుట్ అంటే ఏంటి, ఇంకా లాసెస్ అంటే ఏంటి, ఇది కూడా నేను కొంచెం అంటే దీని కాన్సెప్ట్ క్లియర్ చేస్తాను. ఓకేనా? లాసెస్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ క్లియర్ చేస్తే మనము ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ నేను ఇక్కడ అవుట్పుట్ అంటే ఏంటి అంట ఫస్ట్ నేను మీకు చెప్తాను. ఓకే, సో చూడండి, అవుట్పుట్ అంటే ఓకే అవుట్పుట్ అంటే మన ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఏముంది కదా, సో దానికి మనము అవుట్పుట్ అంట చెప్తాము. ఓకేనా? సో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్కి మనం ఏం చెప్తాము, అవుట్పుట్ అంట చెప్తాము. ఓకేనా? ఇది క్లియర్ అయిందా? ఇప్పుడు ప్రాబ్లంలో వస్తుంది కదా, ద ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ 100 kV 33 kVA. ఓకేనా? ఇది రేటింగ్ ఏముంది కదా, ఆ రేటింగ్ ది మీనింగ్ ఏమంటే అది ట్రాన్స్ఫార్మర్ ది అవుట్పుట్ ఉంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది. సో దీనికి మల్టిప్లై బై పవర్ ఫ్యాక్టర్ అంటే వస్తుంది. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ క్లియర్ అయింది, అవుట్పుట్ అంటే ఏంటి అంటే క్లియర్ అయింది. ఓకే, సో అవుట్పుట్ పక్కనే వస్తుంది, పవర్ ఫ్యాక్టర్ వస్తుంది. సో నేను ఇక్కడ కూడా పవర్ ఫ్యాక్టర్ రాసుకుంటా, అవుట్పుట్ పక్కనే మల్టిప్లై. ఓకే, లేకపోతే నేను కొంచెం ఇదే ఫార్ములా ఉంది కదా కొంచెం మంచిగా చెప్తా. ఓకే, ఇది క్లియర్ అయింది కదా. ఓకే, ఫార్ములా ఏముందంటే ఓకే ఎక్స్ ఇంటూ కేవీఏ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ఓకే డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ కేవీఏ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ప్లస్ ఐరన్ లాస్ ఓకే ఐరన్ లాస్ ప్లస్ ఎక్స్ స్క్వయర్ కాపర్ లాస్. ఓకే, ఇది ఫార్ములా ఉంది. ఇక్కడ నేను అవుట్పుట్ అంటే ఇది మొత్తం ఏముంది కదా, దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, అవుట్పుట్లా మనం మెయిన్ ఏం తీసుకోవాలి, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అంటే అవుట్పుట్. ఓకే, సో దీని పక్క ఏముంది, మళ్ళీ పవర్ ఫ్యాక్టర్ అంట ఉంది. సో మనకు తెలుసు పవర్ ఫ్యాక్టర్ ఏముంది కదా, అది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, 0.8 ల్యాగింగ్ ఉంటుంది, 0.9 ఉంటుంది, 0.7 ఉంటుంది కదా, 0.4 ఉంటుంది. ఇలాగే పవర్ ఫ్యాక్టర్ రేటింగ్ ఉంటుంది, అంటే పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? సో మనం పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఇస్తే ఆ పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఉంది కదా, ఎక్కడ పవర్ ఫ్యాక్టర్ ఉంది అక్కడ మనము పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఏమైంది, అవుట్పుట్ది 90% ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది. ఓకేనా? ఎక్స్, ఇది ఎక్స్ అంటే ఏంటి కదా, ఎక్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్. ఓకే, ఎక్స్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్. ఓకే, ఇది ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ అంటే ఏంటి కదా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఎఫిషియన్సీ కనుక్కుంటున్నాను. ఓకే, ఇది ఎఫిషియన్సీ ఫార్ములా ఉంది. సో ఎఫిషియన్సీ నాకు ఫుల్ లోడ్లా కావాలి. ఓకే, ఫుల్ లోడ్లా కావాలి. ఓకే, ఫుల్ లోడ్లా కావాలంటే ఇక్కడ ఎక్స్ ఏముంది కదా, ఎక్స్ ఫుల్ లోడ్ అంటే 1. ఓకే, ఫుల్ లోడ్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? సో తర్వాత
హాఫ్ లోడ్లా నాకు ఎఫిషియన్సీ కావాలి. ఓకే, హాఫ్ లోడ్లా ఎఫిషియన్సీ కావాలి. అప్పుడు ఎక్స్ అంటే ఎంత? 1/2. అర్థమైందా? సో అలాగే నాకు ఎఫిషియన్సీ ఏముంది కదా, 1/4 లా కావాలి, 1/4 లోడ్లా కావాలి. ఓకే, అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 1/4 అవుతుంది. అర్థమైంది కదా? అలాగే నాకు ఎఫిషియన్సీ ఉంది ఏముంది కదా, అది ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ కావాలి. ఫ్రాక్షన్ అంటే 0.23 లా ఇట్లా కావాలి, ఏమో ఒక వాల్యూలా కావాలి. ఓకేనా? ఈ లోడ్లా నాకు కావాలి ఎఫిషియన్సీ. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 0.23 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే మనము సపోజ్ నాకు ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ ఏముంది కదా, అది 0 లోడ్లా కావాలి, అంటే నో లోడ్లా కావాలి. ఓకే, నో లోడ్ అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్స్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ లోడ్. దీనికి నేను పరిచయం చేశాను. అలాగే కేవీ అంటే ఏంటి? దీని గురించి కూడా నేను పరిచయం చేశాను. అలాగే పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? దీని గురించి నేను పరిచయం చేశాను. ఓకేనా? ఇప్పుడు పైనది కంప్లీట్ అయింది అవుట్పుట్, కిందది అవుట్పుట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఐరన్ లాస్ కి పరిచయం చేస్తున్నాను. ఓకే, లెట్ us స్టార్ట్. ఓకే, ఐరన్ లాస్ అంటే ఏంటి? ఇప్పుడు ఐరన్ లాస్ ఏముంది కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఐరన్ లాస్ అంటే ఏంటి? హైస్టెరిసిస్ లాస్ ప్లస్ ఎడ్డీ కరెంట్ లాస్ రెండింటికి కలిగితే దానికి మనం ఏం చెప్తాము? ఐరన్ లాస్ అంట చెప్తాము. ఓకేనా? ఐరన్ లాస్ కి ఇంకొకటి పేరు ఏమైంది? నో లోడ్ లాసెస్ అంట కూడా మనము చెప్తాము. నో లోడ్ లాసెస్ కి ఇంకొకటి పేరు ఏముంది? కోర్ లాసెస్ అంట మనము చెప్తాము. ఓకే, సో ఇక్కడ ఐరన్ లాసెస్ లో మనము ఏం కనుక్కోవాలంటే, ఐరన్ లాస్ కి మనము కాన్స్టంట్ లాసెస్ అంట చెప్తాము. ఓకే, ఐరన్ లాస్ కి మనం ఏం చెప్తాము? కాన్స్టంట్ లాసెస్ అంట చెప్తాము. అర్థమైందా? అంటే కాన్స్టంట్ లాసెస్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఫుల్ లోడ్ లా, ఓకేనా, ఫుల్ లోడ్ లా ఐరన్ లాస్ ఎంత అంటే, సపోజ్ ఐరన్ లాస్ ఒక 10 వాట్ లేకపోతే ఒక 200 వాట్ ఉంది అనుకోండి. ఓకేనా? ఐరన్ లాస్ 200 ఉంది ఎక్కడ? ఫుల్ లోడ్ లా. ఓకే, 200 వాట్ ఐరన్ లాస్ ఉంది. ఇప్పుడు ఐరన్ లాస్ హాఫ్ లోడ్ లో ఎంత అవుతుంది? సేమ్ 200 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఐరన్ లాస్ 1/3 లోడ్ లో ఎంత అవుతుంది? సేమ్ 200 వాటే ఉంటుంది. ఇప్పుడు ఐరన్ లాస్ 1/4 లోడ్ లో ఎంత అవుతుంది? సేమ్ 200 వాటే ఉంటుంది. ఇప్పుడు ఐరన్ లాస్ సపోజ్ నో లోడ్ లో ఎంత ఉంటుంది? సేమ్ 200 వాటే ఉంటుంది. అంటే లోడ్ ఉంటే 200 వాట్ ఉంటుంది, లోడ్ లేకపోయినా 200 వాట్ ఉంటుంది, హాఫ్ లోడ్ పెడితే కూడా 200 వాట్ ఉంటుంది. ఇప్పుడు మనకేం తెలిసింది? ఐరన్ లాస్ ఏముంది కదా, ఇది కాన్స్టంట్ లాస్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఐరన్ లాస్కి పరిచయం చేశాను. ఇప్పుడు నేను కాపర్ లాస్కి పరిచయం చేస్తాను. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడు కాపర్ లాస్ ఏముంది కదా, x² ఇంటూ కాపర్ లాస్. ఓకే, ఇది కాపర్ లాస్ కనుక్కోవాలంటే ఫార్ములా. సో కాపర్ లాస్ కి మనం ఏం చెప్తాము? వేరియబుల్ లాస్ అంట చెప్తాము. ఇది ఇంపార్టెంట్. ఏం చెప్తాము? వేరియబుల్ లాస్. ఓకే, వేరియబుల్ లాస్ అంట చెప్తాము. ఓకే, వేరియబుల్ లాస్ అంతా ఎందుకు చెప్తాము? ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఫుల్ లోడ్ లా, ఓకేనా, ఫుల్ లోడ్ అంటే ఎంత? x = 1 కదా. x అంటే 1 వాల్యూ పెడతాం, 1² సపోజ్ కాపర్ లాస్ ఏముంది కదా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 100 వాట్ ఉంది అనుకోండి. ఓకేనా, కాపర్ లాస్, ఫుల్ లోడ్ కాపర్ లాస్ 100 వాట్ ఉంది. ఇప్పుడు నేను 100 పెట్టుకున్నాను. ఎంత అయింది? 1² 1
అంటే ఎంత వచ్చింది 100 వాటే వచ్చింది కదా. ఇప్పుడు హాఫ్ లోడ్లో ఎంత అవుతుంది, హాఫ్ లోడ్ అంటే x ఈక్వల్స్ టు 1/2 అవుతుంది కదా. ఇక్కడ ఏం పెడతాను నేను 1/2 స్క్వేర్ పెడతాను, ఇక్కడ 100 పెడతాను. అప్పుడు ఎంత అయింది 1/2 స్క్వేర్ అంటే 1/4 అయింది, ఇక్కడ 100 అవుతుంది కదా. 4 1 జా 4 2 జా 4 5 జా ఎంత 25 వాట్ అయింది. అర్థమైందా? అంటే ఇంకా నేను ఇంకా తక్కువ చేస్తే x ఈక్వల్స్ టు 1/4 చేస్తే అప్పుడు ఏమవుతుంది 1/4 స్క్వేర్ ఇంటూ 200. 1/4 స్క్వేర్ అంటే 1/16 ఇంటూ 200. ఓకే, దీన్ని సాల్వ్ చేయండి ఇంకా తగ్గుతుంది. సో దానికోసము కాపర్ లాసెస్కి మనం ఏం చెప్తాము, వేరియబుల్ లాస్ అంట చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లియర్ అయింది. ఇప్పుడు కాపర్ లాస్ ఏముంది కదా, దీనికి కూడా నేను పరిచయం చేశాను. ఓకే, ఇంకా ఏమైనా మిగిలిందా దీనిపైన? ఓకే, ఇంకొక 2 పాయింట్స్ చెప్తాను నేను. ఓకే, 2 పాయింట్స్ చెప్పేసి ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. రైట్, చలో దీనికి నేను ఇరేజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఏముంది కదా, ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ 95 to 98% ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే 100 ఎందుకు లేదు? 100 ఎందుకు లేదంటే 2% లాసెస్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ 95, ఒక సపోజ్ ఎఫిషియన్సీ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ 95% ఉంటే ఇంకా 5% మిగిలింది కదా, అది 5% ఏముంది లాస్ ఉంది. సపోజ్ 98% ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఉంది, ఎంత మిగిలింది 2%. ఓకేనా, ఇది 2 to 5% ఏముంది కదా, ఇది ట్రాన్స్ఫార్మర్ లాసెస్ ఉన్నాయి. ఓకే, దీని అర్థం ఏముంది, ట్రాన్స్ఫార్మర్ 2 to 5% నష్టంలో ఉంది అంట, దీని మీనింగ్. ఇంకా ఒక మంచిగా పాయింట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎఫిషియన్సీ ఏముంది కదా, ఇది ఎఫిషియన్సీ ఇప్పుడు నో లాస్ అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉండాలి. మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉండాలంటే ఎంత లోడ్ పెట్టాలి దానిపైన అంట, ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కండిషన్ ఏముందంటే కాపర్ లాస్ ఈక్వల్స్ టు ఐరన్ లాస్. ఓకే, కాపర్ లాస్ ఇంకా ఐరన్ లాస్ రెండు ఈక్వల్గా ఉంటే అప్పుడు ట్రాన్స్ఫార్మర్ది ఎఫిషియన్సీ ఏముంది కదా, అది మ్యాక్సిమంలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా? ఓకే, లెట్ us స్టార్ట్ ప్రాబ్లం. ఇది మొత్తం నేను తీసేస్తా. ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇప్పుడు చాలా జనాలు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఎగ్జామ్లో మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, సో మనము ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయాలి అంట అనుకుంటారు. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏముందంటే, ఇప్పుడు ఎగ్జామ్లో ఏముంది కదా, 2 types ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. 1 క్వశ్చన్ థియరీ బేస్డ్ క్వశ్చన్, అంటే మీరు దానికి బట్టి కొట్టచ్చు. ఓకే, ఇంకొకటి టైప్ క్వశ్చన్ ఏమి వస్తుంది కదా, అది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. అక్కడ మీరు బట్టి కొట్టాలంటే కుదరదు, అక్కడ మీరు ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకేనా, సో దానికోసం నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. దిస్ ఇస్ ప్రాబ్లం 1. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఏమైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏం రాసుకోవాలి, గివన్ డేటా రాసుకోవాలి. ఓకే, గివన్ డేటా రాసుకోవాలి. ఓకే, సో గివన్ డేటా రాసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫార్ములా ఏ ఫార్ములా యూజ్ చేయాలి అది కూడా మనము రాసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకొకటి ఏముంది, ఈ ప్రాబ్లంలో ఏమేమి గివన్ డేటా ఇచ్చాడు, మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది కూడా ఒక టేబుల్ మీరు పెట్టుకోండి, మీకు లైఫ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఏ ట్రాన్స్ఫార్మర్ విత్ ఏ రేటింగ్ ఆఫ్ 10 kVA. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంత, రేటింగ్ గివన్ డేటా 10 kVA. ఇలాగే మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటే మనం ఈజీగా ఎనీ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. 2200/220 volt 50 Hz
was tested with the following result. Short circuit test power input is 340 watt. ఇప్పుడు చూడండి అయినా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ మనం ఎందుకు చేస్తాము? కాపర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. ఓకేనా? సో దానికోసము ఇక్కడ కాపర్ లాస్ ఇచ్చాడు ఆయన. కాపర్ లాస్ ఇస్కోస్ట్ ఎంత? 340 వాట్. ఓకేనా? చూడండి ఇలాగే ఎగ్జామ్లో వస్తుంది. ఆయన కాపర్ లాస్ అంతా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? షార్ట్ సర్క్యూట్ టెస్ట్ పవర్ ఇన్పుట్ ఇస్ 340 వాట్ అంటే ఇచ్చాడు. మనం ఏమనుకోవాలి? అది కాపర్ లాస్ అంటే మనము అనుకోవాలి. సో నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ పవర్ ఇన్పుట్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎందుకు చేస్తాం మనము? ఐరన్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే చేస్తాము కదా. సో ఐరన్ లాస్ ఈక్వల్స్ టు ఎంత? 168 వాట్. ఓకేనా? నెక్స్ట్ డిటర్మైన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్. అంటే ఎఫిషియన్సీ ఫుల్ లోడ్లా ఎంత అంటే మనము కనుక్కోవాలి. ఫుల్ లోడ్ అంటే ఏంటి? ఇక్కడ x ఈక్వల్స్ టు 1 మనం అనుకోవాలి. సో నెక్స్ట్ ద లోడ్ ఎట్ విచ్ ద ఎఫిషియన్సీ అకర్స్ ద లోడ్ ఎట్ విచ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అకర్స్. అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే అప్పుడు లోడ్ ఎంత ఉండాలి అంటే ఎఫిషియన్సీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఓకే, ఇక్కడ లోడ్ తెలియదు మనకి. ఓకే, ఎక్స్ లోడ్ ఈక్వల్స్ టు ఎంత? ఫుల్ లోడ్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 1, హాఫ్ లోడ్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 1/2, 1/4 లోడ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 1/4. సో ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే మనకు లోడ్ తెలియదు. ఓకేనా? ఎంత లోడ్ పెట్టాలి అంటే క్వశ్చన్లు అడుగుతున్నారు. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ద లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఈ 0.80 లాగింగ్. పవర్ ఫ్యాక్టర్ ఇచ్చేసాడు ఆయన. పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు 0.80 లాగింగ్. ఓకే, లాగింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద గివెన్ డేటా. ఈ డేటా నుంచి మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎక్స్ కనుక్కోవాలి కదా. ఎక్స్ కనుక్కోవాలంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే కండిషన్ ఏంటి? ఐరన్ లాస్ ఈక్వల్స్ టు కాపర్ లాస్. ఓకేనా? మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే కండిషన్ ఏముంది? ఐరన్ లాస్ ఏముంది కదా. ఓకే, ఐరన్ లాస్ ఈక్వల్స్ టు కాపర్ లాస్. అప్పుడే మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే, సో ఐరన్ లాస్ ఎంత ఉంది? 168. ఓకే, కాపర్ లాస్ ఎంత ఉంది? 340 వాట్. ఇప్పుడు 168 ఉంది, కాపర్ లాస్ 340 ఉంది. అంటే రెండు ఈక్వల్గా లేదు. మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుందా? రాదు. ఓకేనా? మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే ఐరన్ లాస్ ఈక్వల్స్ టు కాపర్ లాస్ 2 వాల్యూస్ ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? అది 168 ఉండాలి, లేకపోతే 340 ఉండాలి. రెండు సేమ్గా ఉండాలి. ఓకేనా? సో నేనేం చేసుకుంటానంటే ఐరన్ లాస్ ఏముంది కదా, ఇది కాన్స్టెంట్ ఉంటుంది అంటే చేంజ్ కాదు కదా. కాపర్ లాస్ అంటే అది చేంజ్ అవుతుంది కదా. సో దానికోసము ఇక్కడ కూడా నేను 168 తీసుకుంటా. ఓకే, ఐరన్ లాస్ ఎంత తీసుకుంటా? 168. కాపర్ లాస్ ఎంత తీసుకుంటా? 168. అంటే ఇప్పుడు నా ఫార్ములా ఏంటి? ఫార్ములాలో నాకు లాసెస్ తెలిసింది. ఓకేనా? ఫార్ములా ఏముంది? మ్యాక్సిమం ఎఫిషియన్సీ x ఇంటూ కేవీఏ పవర్ ఫ్యాక్టర్ డివైడెడ్ బై ఇది యాజ్ ఇట్ ఈస్గా పెట్టాలి. ఓకే, ప్లస్ లాసెస్ ఎంత? 168 ప్లస్ 168. ఓకేనా? ఇక్కడ x² రాలేదు. ఎందుకు రాలేదు? మనము మ్యాక్సిమం ఎఫిషియన్సీ కోసం రెండు ఈక్వల్గా తీసుకున్నాము. దానికోసం ఇక్కడ x² రాలేదు. అర్థమైందా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను x కనుక్కోవాలి. ఓకేనా? x కనుక్కోవాలంటే ఫార్ములా ఏముంది అంటే నేను చెప్తా. ఓకే, x కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐరన్ లాస్ డివైడెడ్ బై కాపర్ లాస్. ఇది ఫార్ములా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐరన్ లాస్ ఎంత ఉంది? 168. కాపర్ లాస్ ఎంత ఉంది? 340. ఓకే, దీనికి స్క్వేర్ రూట్ చేసి నేను సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది?
0.7 వస్తుంది. అంటే దీని ఈక్వల్స్ టు 0.49. దీని 0.49 బయట తీసుకుంటే 0.7, ఎక్స్ వాల్యూ 0.7 వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్ వచ్చింది. ఎక్స్ ఎక్కడ పెడతా, నేను ఇక్కడ పెడతా. ఓకేనా, ఇంకా ఇక్కడ పెడతా ఎక్స్ వాల్యూ. ఓకేనా, పెడుతున్నాను. ఓకేనా, తీసేస్తా దీనికి ఎక్స్ వాల్యూ తీసేసి 0.7 పెడతా. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసేసి 0.7 పెడతా. ఓకే, సో పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? పవర్ ఫ్యాక్టర్ 0.80 ఉంది. ఓకేనా, ఈ పవర్ ఫ్యాక్టర్ తీసేసి 0.8 పెడతా కదా. ఇది పవర్ ఫ్యాక్టర్ తీసేసి 0.8 పెడతా. క్లియరా? ఇప్పుడు కేవీఏ ఎంత ఉంది? 10 కేవీఏ. ఓకేనా, ఇది కేవీఏ తీసేసి నేనేం చేస్తా, 10 కేవీఏ. 10 అంటే 10⁻³ ఓకేనా, 10 కే అంటే 10⁻³ ఇట్లా పెడతా. అర్థమైంది కదా, చాలా ఈజీగా ఉంది. సో దీనికి నేను పర్సంటేజ్లా రావాలంటే మల్టిప్లై బై 100 చేస్తా. అర్థమైందా ఫ్రెండ్? చాలా ఈజీ ఉంది కదా. ఇప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే దీనికి నేను సాల్వ్ చేస్తా. ఓకేనా, మీరు సాల్వ్ చేయొచ్చు కదా. క్యాల్కులేటర్ ఉంటే క్యాల్కులేటర్ తీసుకోండి, దానికి మీరు సాల్వ్ చేయండి. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? ఓకే, దీనికి ఆన్సర్ 94.33% వస్తుంది. 94.33% వస్తుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ అయింది ఫస్ట్ ప్రాబ్లము. ఇప్పుడు మనము సెకండ్ ప్రాబ్లం చూద్దాము. కొంచెం డిఫరెంట్గా చూద్దాం. డిఫరెంట్ అంటే ఈజీ చూస్తాం, ఒక ట్రయల్ వాళ్ళు చేస్తాం. ఓకేనా, ఈజీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. ఓకే, ఈజీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. యాక్చువల్ అంటే ఈ ప్రాబ్లం ఉంది కదా, మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఐటీఐ నిమిత్ ఛానల్ది, అక్కడ ఈ క్వశ్చన్ పెట్టారు. ఆ క్వశ్చన్ నేను ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను. ఓకే, ఈ క్వశ్చన్ ఉంది, ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఈజ్ 200 వాట్. ఓకేనా, కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ ఎంత ఉంది? 200 వాట్ ఉంది. ద కాపర్ లాస్ ఎట్ హాఫ్ లోడ్ విల్ బి, అంటే కాపర్ లాస్ హాఫ్ లోడ్లా ఎంత అంట. ఈ క్వశ్చన్ నాకు వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ లోడ్ అంటే ఏంటి? x = 1. హాఫ్ లోడ్ అంటే ఎంత? x = 1/2 కదా. కాపర్ లాస్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏముంది? కాపర్ లాస్ x² ఇంటూ కాపర్ లాస్. ఓకేనా, ఇదే కదా. అంటే కాపర్ లాస్ ఎట్ హాఫ్ లోడ్. ఓకేనా, x² అంటే 1/2². కాపర్ లాస్ ఎంత? 200. ఓకే, 200 ఎంత అయింది? 1/4. ఇది 200. ఓకే, 2 1 జా 2 2 జా 2 1 జా 2 5 జా. ఓకే, ఎంత వచ్చింది? 50 వాట్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు మనము కొంచెం హార్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే, హార్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ ఏ సింగిల్ ఫేజ్ 440/220 వోల్ట్ 20 kVA. అంటే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంత ఇచ్చాడు? 20 kVA. ఓకే, 50 Hz ట్రాన్స్ఫార్మర్ ఈజ్ వర్కింగ్ ఎట్ 0.9 పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఎంత? 0.9. ఓకే, ఫుల్ లోడ్ కాపర్ లాస్ 1600 వాట్. ఓకే, కాపర్ లాస్ ఫుల్ లోడ్ అంటే x = 1 ఎంత? 1600 వాట్. ఓకే, నెక్స్ట్ ఐరన్ లాస్ 600 వాట్. ఓకేనా, ఐరన్ లాస్ ఎంత? 600 వాట్.
క్యాల్కులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఎట్ 75% ఆఫ్ ద ఫుల్ లోడ్. ఓకేనా, ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఎట్ 75%, ఓకేనా, ఆఫ్ ద ఫుల్ లోడ్, ఇది మనము కనుక్కోవాలి. చూడండి ఇక్కడ లోడ్ ఎంత ఉంది, 75% ఆఫ్ ద ఫుల్ లోడ్. అంటే ఇక్కడ సపోజ్ 75 తీసేసి నేను హాఫ్, ఓకేనా, మన ఏదో వస్తుంది హాఫ్ లోడ్, ఫుల్ లోడ్ వచ్చింది కదా, హాఫ్ లోడ్ అంటే వస్తుంది. ఇక్కడ 75% అంటే ఎంత అయింది, ఎక్స్ 0.75 అయింది. ఇది ఎక్స్, ఇది ఓకేనా, ఎక్స్ ఈక్వల్ 0.75. హాఫ్ లోడ్ అంటే 0.5, 75% అంటే ఎక్స్ ఈక్వల్ 0.75. చూడండి ఎలా ఇస్తాడు ఆయన. ఓకేనా, నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిందా. ఇప్పుడు మనం ఏం చూడాలి, ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో ఓకేనా, చేద్దాం. ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఫార్ములా పైన ఏం పెట్టాలి, ఎక్స్ అంటే ఎంత, 0.75. ఓకే, నెక్స్ట్ కేవీఏ ఎంత, 20K, 20 × 10⁻³ ఓకేనా. పవర్ ఫ్యాక్టర్ ఎంత, 0.9. ఓకే, డివైడెడ్ బై ఇది యాజ్ ఇట్ ఈస్గా పెడతాం మళ్ళీ, 0.75 × 220 × 10⁻³ × 0.9 ప్లస్ ఐరన్ లాస్ ఎంత ఉంది, ఐరన్ లాస్ 600 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత ఇక్కడ 0.75 స్క్వేర్, ఓకేనా. కాపర్ లాస్ ఎంత, 1600, ఓకేనా. ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీ, ఓకేనా. ఇది ఎఫిషియన్సీ ఎట్ 75%, ఓకేనా. సో దీనికి నేను పర్సంటేజ్ రావాలంటే మల్టిప్లై బై 100 చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈజీ ఉంది కదా. సో దీనికి సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 90% వస్తుంది. ఓకేనా, 90% వస్తుంది. ఓకే, క్యాల్కులేటర్ తీసుకోండి. ఫస్ట్ పైన మల్టిప్లై చేయండి, దీనికి క్లియర్ చేయండి, దీనికి సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజీగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది బేసిక్ ఉంది. ఓకేనా, దీనికి నేను సాల్వ్ చేస్తే మళ్ళీ టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లియర్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాము. ఓకే, 3 ప్రాబ్లం కంప్లీట్ అయినాయి. 4th ప్రాబ్లం చూద్దాము. ఏ 48 kVA సింగిల్ ఫేజ్ 50 Hz అంటే రేటింగ్ ఎంత, రేటింగ్ 48 kVA. ఓకే, 48 kVA సింగిల్ ఫేజ్ 50 Hz 1600/160 volt ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ప్రైమరీ రెసిస్టెన్స్ ఆఫ్ 0.5 ohm. ఓకేనా, ప్రైమరీ రెసిస్టెన్స్ ఎంత, 0.5 ohm అండ్ సెకండరీ రెసిస్టెన్స్ ఆఫ్ 0.01 ohm. సెకండరీ రెసిస్టెన్స్ ఎంత అంట, 0.01 ohm. క్యాల్కులేట్ ద ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ. ఏమంట, క్యాల్కులేట్ ఫుల్ లోడ్ అంటే x = 1. ఎంత, ఫుల్ లోడ్ అంటే x = 1 ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు, 1 అంట. ఓకే, ఇఫ్ ద ఐరన్ లాసెస్ ఆర్ 650 వాట్, ఐరన్ లాస్ ఎంత, ఐరన్ లాస్ 650 వాట్. ఓకేనా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఐరన్ లాస్ ఉంది, కేవీఏ ఉంది, పవర్ ఫ్యాక్టర్ ఉంది, ఎక్స్ ఉంది. ఓకేనా, కానీ ఇక్కడ కాపర్ లాస్ లేదు. ఓకేనా, కాపర్ లాస్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, కాపర్ లాస్ అంటే మనం ఏం చెప్తాం, దానికి I² R లాస్ అంటే చెప్తాం కదా. I² అంటే ఇది I² R అంటే R ఈక్వలెంట్. ఓకేనా, I² R లాస్ అంటే చెప్తాం. ఓకేనా, ఇక్కడ R ఏముంది కదా, అది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఓకేనా, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనుకుందాం. R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, మొత్తం ట్రాన్స్ఫార్మర్ లోపల
టోటల్ రెసిస్టెన్స్ ఎంత, ప్రైమరీ సైడ్ ఉండొచ్చు, సెకండరీ సైడ్ ఉండొచ్చు, రెండు కలిపి మనం చేయాలి. ఓకేనా? సో ఎంత ఉంది వస్తుంది 0.5 ప్లస్ 0.01. ఓకే, దీన్ని చేస్తే ఎంత వస్తుంది 0.51 ఓం వస్తుంది కదా. ఇదేమొచ్చింది ఆర్ ఈక్వలెంట్ వచ్చింది. ఓకేనా? ఆర్ ఈక్వలెంట్ వచ్చింది, ఇది వచ్చేసింది. ఇప్పుడు I² నేను కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు I² నేను కనుక్కుందామా కదా, ఇక్కడ ఉంది ట్విస్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏముంది, ఇఫ్ ద ఐరన్ లాసెస్ ఆర్ 650 వాట్. ఓకే, ఇప్పుడు మనము ఐరన్ లాస్ కనుక్కోవాలి కదా. ఐరన్ లాస్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాము, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎక్కడ చేస్తాము, హై వోల్టేజ్ సైడ్ చేస్తామా, లో వోల్టేజ్ సైడ్ చేస్తామా కదా, ప్రైమరీ సైడ్ చేస్తామా, సెకండరీ సైడ్ చేస్తాము, అది కదా. ఇది ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇది నేను తీసేస్తా. ఓకేనా? దీనికి చూసుకోండి 0.5 అని రాసుకోండి ఆర్ ఈక్వలెంట్. ఇప్పుడు I ఎలా కనుక్కోవాలి నేను చెప్తున్నాను. ఓకే, I ఎలా కనుక్కోవాలి చెప్తున్నాను. ఇప్పుడు KVA ఈక్వల్స్ టు పవర్ ఏముంది, KVA పవర్ ఈక్వల్స్ టు V ఇంటూ I ఇంటూ cos phi. ఇదే ఫార్ములా ఉంది కదా. ఓకే, పవర్ ఎంత ఉంది 48 ఇంటూ 10⁻³ ఓకే. ఇప్పుడు నీకు I కావాలి, V ఇప్పుడు ఉంది కదా, V ఇక్కడ V 2 ఇచ్చాడు, రేటింగ్ ఎంత ఇచ్చాడు 1600/160 వోల్ట్ ఉంది. ఓకేనా? ఇక్కడ నేను ఏ వోల్టేజ్ తీసుకోవాలి, 1600 తీసుకోవాలా, 160 తీసుకోవాలా కదా, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే, సో దానికోసము నేను లాస్ట్ వీడియోలో చెప్పాను షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎలా చేస్తారు అంట. షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో ఏం చేస్తాం మనము, ఓకే అవసరం లేదు మళ్ళీ పెద్దదైపోతుంది. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏముంది కదా, మనము హై వోల్టేజ్ సైడ్ చేస్తాము. ఓకేనా? లో వోల్టేజ్ సైడ్ ఏం చేస్తాం, మనము షార్ట్ చేస్తాం. అర్థమైందా? చూపిస్తాను. ఓకేనా? ఇలా ఉంది కదా, ఇది హై వోల్టేజ్ సైడ్ మనము షార్ట్ సర్క్యూట్ చేస్తాము. లో వోల్టేజ్ సైడ్ ఏముంది కదా, ఇక్కడ మనము షార్ట్ చేస్తాము. అర్థమైందా? సో దానికోసము నేను వోల్టేజ్ ఏముంది కదా, ఇక్కడ వోల్టేజ్ తీసుకోవాలి, అంటే హై వోల్టేజ్ సైడ్ వోల్టేజ్ తీసుకోవాలి, అంటే ఇక్కడ 1600 వోల్టేజ్ తీసుకోవాలి నేను. అర్థమైందా? ఇది పెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ చాలా. దానికోసము థియరీ చదవాలి అని చెప్తాను నేను. ఓకేనా? 1600 పెట్టుకుందాం. I యాజ్ ఇట్ ఈస్ పెడతా. కాస్ ఎంత ఉంది, కాస్ థీటా పవర్ ఫ్యాక్టర్ ఇస్ 1. ఓకే, I కోస్ట్ ఎంత వస్తుంది 48,000 డివైడెడ్ బై 1600. ఓకే, దీనికి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, I ఈక్వల్స్ టు 30 ఆంపియర్ వస్తుంది. ఓకే, ఇది I. ఇప్పుడు నాకు I తెలిసింది, R కూడా తెలిసింది. ఇప్పుడు కాపర్ లాస్ కూడా నేను కనుక్కోవచ్చు. ఓకే, కాపర్ లాస్ ఈక్వల్స్ టు I² R. I² ఎంత 30², ఇంకా R ఎంత వస్తుంది 0.51 0.51 ఏమొచ్చింది కదా. ఓకే, 0.51 వచ్చింది. ఈ రెండు దానికి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, కాపర్ లాస్ 459 వాట్ వస్తుంది. ఓకేనా, 459 వాట్ వస్తుంది. ఇది కాపర్ లాస్. అర్థమైందా? కాపర్ లాస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎఫిషియన్సీ ఎట్ ఫుల్ లోడ్ కనుక్కుందాం. ఓకేనా, ఇది కాపర్ లాస్ పెట్టుకోండి గుర్తుగా. ఎలా కనుక్కోవాలంట ఇట్లా చేస్తా. ఓకే, ఓకే ఎఫిషియన్సీ ఎట్ x ఈక్వల్స్ టు 1 అంటే ఫుల్ లోడ్. ఫుల్ లోడ్ అంటే x ఈక్వల్స్ టు 1 పెడతా. కేవీ ఎంత 48 ఇంటూ 10⁻³ పవర్ ఫ్యాక్టర్ 1 ఉంది. సో దీనికి సేమ్ పెడతా. x అంటే 1, ఇక్కడ 48 ఇంటూ 10⁻³ ఇంటూ 1. ఓకే, ఐరన్ లాస్ ఎంత ఉంది, ఐరన్ లాస్ 650 ఉంది. ఓకే, కాపర్ లాస్ ఎంత వచ్చింది 459 వచ్చింది. అంటే ఇక్కడ x² అంటే 1². ఓకేనా, ఇంటూ 459. ఓకేనా, సో దీనికి సాల్వ్ చేస్తే ఎఫిషియన్సీ ఎంత వస్తుంది 97.7 వస్తుంది.
97.7 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ప్రాబ్లం. సో ఇలాగే మనము ఇంకా ఒకటి ప్రాబ్లం చూస్తాము, 4th కదా, ఇంకా 2 ప్రాబ్లమ్స్ చూస్తాం. ఓకే, ఇంకా 2 ప్రాబ్లమ్స్ చూస్తాం. ఓకే చలో. ఓకే, 4th కంప్లీట్ అయింది. 5th. ఓకే, ఏ సింగిల్ ఫేస్ 110 440 వోల్ట్ 50 kVA అంటే రేటింగ్ రాసుకుంటాను. 50 kVA ఇది రేటింగ్ ఉంది. ఓకే, 50 హెర్ట్జ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఫుల్ లోడ్ కాపర్ లాస్. ఓకేనా, కాపర్ లాస్ x=1, ఫుల్ లోడ్ అంటే x=1 ఎంత ఉంది, 200 వాట్. ఐరన్ లాస్ 200 వాట్. ఐరన్ లాస్ ఎంత, ఐరన్ లాస్ 200 వాట్. క్యాల్కులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్. ఓకేనా, ఎఫిషియన్సీ ఎట్ ఫుల్ లోడ్ అంటే x=1, ఎఫిషియన్సీ ఎంత. అండ్ హాఫ్ లోడ్ అంటే x=1/2, అప్పుడు ఎఫిషియన్సీ ఎంత. ఓకే, వెన్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ యూనిటీ. ఓకేనా, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 1. ఓకే, అండ్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.2. ఈ 2 పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, ఒక 0.8. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.8 లాగింగ్. ఓకేనా, చూడండి ఇది ఇక్కడ ఏం చేశారంటే ఆయన కేస్ 1, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేస్ 1లో ఏం చేయాలి, వెన్ పవర్ ఫ్యాక్టర్ =1. ఓకే, పవర్ ఫ్యాక్టర్ 1 తీసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ 2 ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎఫిషియన్సీ వెన్ x=1 ఎంత, ఎఫిషియన్సీ వెన్ x=1/2 ఎంత కనుక్కోవాలి. సెకండ్ కేసులో ఏం చేయాలి, ఓకే, సెకండ్ కేసులో వెన్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.8 లాగింగ్. ఓకే, అప్పుడు ఏం చేసుకోవాలి, ఎఫిషియన్సీ ఎట్ ఫుల్ లోడ్ ఎంత, ఎఫిషియన్సీ ఎట్ హాఫ్ లోడ్ ఎంత, ఇది మనం కనుక్కోవాలి. అర్థమైందా, అంటే మనము 1 2 3 4 4 టైమ్స్ మనం ఫార్ములా యూజ్ చేయాలి. అర్థమైందా, 1 ప్రాబ్లంలో 1 క్వశ్చన్లో 2 ప్రాబ్లమ్స్, ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్లో 2 ప్రాబ్లమ్స్, ఇదన్నీ మనము సాల్వ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తాను నేను, పవర్ ఫ్యాక్టర్ 1 తీసుకుంటా. ఓకే, ఫుల్ లోడ్ ఎఫిషియన్సీ కనుక్కుంటా. తర్వాత మళ్ళీ పవర్ ఫ్యాక్టర్ 1 తీసుకుంటా. హాఫ్ లోడ్ ఎఫిషియన్సీ కనుక్కుంటా. ఓకే, తర్వాత దీన్ని కూడా నేను సాల్వ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్, లెట్ us స్టార్ట్. ఓకే, చూడండి ఇప్పుడు ఎఫిషియన్సీ ఏముంది కదా, x=1 ఫుల్ లోడ్ అంటే x ఎంత ఉంది, 1 పెడతా. ఓకే, కేవీ ఎంత, 50 × 10⁻³ ఓకే, పవర్ ఫ్యాక్టర్ ఎంత, 1. సో దీనికి మళ్ళీ పెడతాను నేను, x అంటే 1, 50 × 10⁻³ × 1 ప్లస్ ఐరన్ లాస్ ఎంత ఉంది, 200. ఓకే, x² అంటే 1², కాపర్ లాస్ 200. ఓకేనా, సో దీనికి సాల్వ్ చేస్తే ఎఫిషియన్సీ ఎంత వస్తుంది. ఓకే, దీనికి సాల్వ్ చేస్తే ఎఫిషియన్సీ 99.2% వస్తుంది. 99.2% వస్తుంది. ఓకే, దీనికి సాల్వ్ చేయండి. ఇప్పుడు ఎఫిషియన్సీ x=1/2 తీసుకుంటా. అంటే ఇక్కడ 1/2 × 50 × 10⁻³ × పవర్ ఫ్యాక్టర్ 1 ఉంది. సో దీనికి యాజ్ ఇట్ ఈస్ పెట్టుకుంటా, 1/2 × 50 × 10⁻³ × పవర్ ఫ్యాక్టర్ 1. ఐరన్ లాస్ సేమ్ 200. ఓకే, సో ప్లస్ x² అంటే 1/2² × 200. అర్థమైందా, సో దీనికి సాల్వ్ చేస్తే ఎఫిషియన్సీ ఎంత వస్తుంది చూడండి. దీన్ని సాల్వ్ చేస్తే ఎఫిషియన్సీ 99% వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ 1 తీసుకున్నాము, అప్పుడు లోడ్ ఫుల్ లోడ్ హాఫ్ లోడ్లో కనుక్కున్నాము. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ 0.8 తీసుకుంటాము, అప్పుడు మళ్ళీ ఫుల్ లోడ్ హాఫ్ లోడ్లో కనుక్కుందాము. ఓకేనా, లెట్ us స్టార్ట్.
ఓకే 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 ఎఫిషియన్సీ ఎట్ ఫుల్ లోడ్ అంటే x ఈక్వల్స్ టు 1, సేమ్ 1 తీసుకోవాలి, సేమ్ 50 kVA ఇంటూ 10⁻³ పవర్ ఫ్యాక్టర్ 0.8 తీసుకుంటా, ఓకేనా, డివైడెడ్ బై సేమ్ 1 తీసుకు పెడతా, ఇక్కడ 50 ఓకే ఇంటూ 50 kVA అంటే 50 10⁻³ ఈ పవర్ ఫ్యాక్టర్ 0.8 ప్లస్ ఐరన్ లాస్ ఎంత 200 యాజ్ ఇట్ ఈస్గా పెడతా, ప్లస్ x² అంటే 1² సేమ్ 200 కాపర్ లాస్, ఓకేనా. సో దీనికి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, ఓకే ఇలా అయింది కదా, ఓకే దీన్ని సాల్వ్ చేస్తే ఎఫిషియన్సీ ఎంత 99% వస్తుంది, ఓకేనా, 99% వస్తుంది దీన్ని సాల్వ్ చేస్తే. ఓకే మళ్ళీ ఏం చేసుకుంటా నేను x ఈక్వల్స్ టు 1 తీసుకుంటా, ఎఫిషియన్సీలా సేమ్ 1/2 పెడతా, ఇక్కడ x 1 పెట్టాను, ఇక్కడ 1/2 పెట్టుకుంటున్నాను, సేమ్ 50 ఇంటూ 10⁻³ ఇంటూ 0.8, ఓకేనా. సో సేమ్ దీనికి మళ్ళీ రిపీట్ పెడతా, 1/2 ఇంటూ 50 ఇంటూ 10⁻³ ఇంటూ 0.8 ప్లస్ ఐరన్ లాస్ ఎంత 200 ప్లస్ x² అంటే 1/2² ఇంటూ 200 కదా, హాఫ్ లోడ్ తీసుకున్నాను. సో దీనికి సాల్వ్ చేస్తే ఎఫిషియన్సీ ఎంత వస్తుంది 98.76 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ ఉంది కదా. సో దీనిపైన వన్ లాస్ట్ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, కొన్ని మీకు హోంవర్క్ ఇస్తాను, ఓకేనా. లెట్ us స్టార్ట్. ఇది లాస్ట్ ప్రాబ్లం ఉంది, సో మీకు నేను హోంవర్క్ కూడా ఇస్తాను, ఓకేనా, మీరు కూడా చేసుకోండి, ఆన్సర్ నేను చెప్పేస్తాను. ఏ సింగిల్ ఫేజ్ 500 బార్ 250 వోల్ట్ 98 kVA అంటే రేటింగ్ ఎంత, రేటింగ్ 98 kVA, ఓకే. ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ అంటే కాపర్ లాస్ ఫుల్ లోడ్ అంటే x ఈక్వల్స్ టు 1 ఎంత ఉంది 1200 వాట్. అల్బార్ ఓకే. సో తర్వాత ఐరన్ లాస్ ఎంత ఉంది 800 వాట్, ఓకే మంచిగా రాస్తా 800 వాట్. తర్వాత క్యాల్కులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్, ఓకేనా. ఎఫిషియన్సీ ఫుల్ లోడ్ అంటే x ఈక్వల్స్ టు 1 ఎంత కనుక్కోవాలంట, హాఫ్ లోడ్, ఓకేనా. హాఫ్ లోడ్ అంటే x ఈక్వల్స్ టు 1/2 అప్పుడు ఎంత కనుక్కోవాలి అంటే ఎఫిషియన్సీ, అండ్ 1/4 లోడ్ అంటే ఎఫిషియన్సీ 1/4 లోడ్ ఎంత అంటే x ఈక్వల్స్ టు 1/4 ఎంత అంట కనుక్కోవాలంట, ఓకే. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, పవర్ ఫ్యాక్టర్ ఇస్ యూనిటీ, పవర్ ఫ్యాక్టర్ 1 అప్పుడు, సో సెకండ్ పవర్ ఫ్యాక్టర్ 0.7 అప్పుడు, ఓకేనా. సేమ్ ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేశాను కదా, అలాగే ఇక్కడ ఏం చేయాలి, ఓకేనా, వెన్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 1, ఓకే, అప్పుడు ఏం చేసుకోవాలి, ఎఫిషియన్సీ ఎట్ ఫుల్ లోడ్ అంటే ఎట్ ఫుల్ లోడ్ ఎంత, ఎఫిషియన్సీ ఎట్ హాఫ్ లోడ్ ఎంత, ఓకేనా, హాఫ్ లోడ్ కాదు హాఫ్ లోడ్, ఇంకా ఎఫిషియన్సీ ఎట్ 1/4 లోడ్ ఎంత, ఓకే. సో సెకండ్ కేసులో ఏముంది, ఓకే సెకండ్ కేసులో ఏముంది, ఇది ఫస్ట్ కదా, సెకండ్ కేసులో వెన్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.75, ఓకే పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.75 అప్పుడేం కనుక్కోవాలి, ఎఫిషియన్సీ ఎట్ ఫుల్ లోడ్లో ఎంత, ఎఫిషియన్సీ ఎట్ హాఫ్ లోడ్లో ఎంత, ఎఫిషియన్సీ ఎట్ 1/4 లోడ్లో ఎంత, ఓకేనా. ఇవి కనుక్కోవాలి అంటే 1 2 3 1 ప్రాబ్లంలో 3 కనుక్కోవాలి, మళ్ళీ సెకండ్ ప్రాబ్లంలో మళ్ళీ 3 కనుక్కోవాలి, ఓకేనా. సో నేను దీనికి ఆన్సర్ చెప్పేస్తాను. సో ఇది ఒకటి సాల్వ్ చేస్తాను, ఎఫిషియన్సీ ఎట్ 1/4 లోడ్, ఇది సాల్వ్ చేయలేదు, ఇది నేను సాల్వ్ చేస్తాను.
దీన్ని నేను ఆన్సర్ పెట్టేస్తాను, చెప్తాను, మీరు రాసుకోండి. ఓకేనా? ఫస్ట్ వస్తుంది 98%. దీనిది 98% వస్తుంది ఫుల్ లోడ్ది. సో హాఫ్ లోడ్ది 97.8. హాఫ్ లోడ్ది ఎంత పడుతుంది రాస్తాం. ఓకే, దీనిది 97. ఓకే, 97.8%. ఓకేనా? 97.8% వస్తుంది. సో దీనికి నేను సాల్వ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది 0.7 అప్పుడు ఫుల్ లోడ్లో ఎంత వస్తుంది? 97.35. 97.35% వస్తుంది. హాఫ్ లోడ్లో 97.09. ఓకేనా? 97.009 వస్తుంది. ఓకేనా? పర్సంటేజ్లో ఉంటుంది. ఓకేనా? సో దీనికి నేను సాల్వ్ చేస్తాను. ఓకే, 1/4 నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? లెట్ us స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎఫిషియన్సీ ఎట్ 1/4 లోడ్, పవర్ ఫ్యాక్టర్ ఎంత? యూనిటీ 1. సో ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 1/4. ఓకే, కేవీ ఎంత? 98 into 10⁻³ ఓకే, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 1 కదా, డివైడెడ్ బై సేమ్ 1/4 into 98 into 10⁻³ పవర్ ఫ్యాక్టర్ 1. ఓకే, ప్లస్ ఐరన్ లాస్ ఎంత ఉంది? 800 ప్లస్ ఓకే, ఎక్స్ స్క్వేర్ అంటే 1/4 స్క్వేర్. ఓకే, కాపర్ లాస్ ఎంత ఉంది? 1200. ఓకేనా? సో దీనికి సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 6. ఓకేనా? దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సరు ఓకేనా 96.55. ఓకేనా? 96.55% వస్తుంది. పర్సంటేజ్ కోసం మల్టిప్లై బై 100 చేయాలి. ఓకేనా? 1/4 అంటే ఎంత? 1/4 అంటే 0.25 అవుతుంది. ఓకేనా? ఇది జస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? 1/2 అంటే హాఫ్ లోడ్ అంటే 0.5 ఇట్లా. ఓకేనా? ఇది ఆన్సర్ వచ్చేసింది కదా. ఓకే, ఎఫిషియన్సీ వచ్చింది. ఇప్పుడు ఎఫిషియన్సీ 1/4 లోడ్, పవర్ ఫ్యాక్టర్ చేంజ్ చేస్తాను నేను. పవర్ ఫ్యాక్టర్ ఏం చేస్తా? అన్నీ సేమ్ ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ ఒకటి ఎంత ఉంటుంది? 0.75. ఓకేనా? పవర్ ఫ్యాక్టర్ ఎంత? ఇక్కడ 0.75. పవర్ ఫ్యాక్టర్ ఒకటే చేంజ్ చేస్తా. ఇక్కడ 1 ఉంది, 0.75 మల్టిప్లై చేస్తా. ఇది 1 దీని 1కే చేంజ్ చేస్తా, బాకీ సేమ్ ఉంటుంది. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? ఓకేనా? 95.45. 95.45% వస్తుంది. ఓకేనా? 95.45. సో ఇలాగే మీరు ఇక్కడ దీనిపైన ఎన్ని ప్రాబ్లమ్ వస్తాయి మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లో రాయండి. నా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అక్కడ మీరు క్వశ్చన్ అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఏం చేస్తాను నేను? ఆల్ డే ఎఫిషియన్సీ. ఓకేనా? దానిపైన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను.